మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది అప్పటిస్తే. అంటే చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడటంలే, ఈ రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకుని చేసే పనులంతా గమనిస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తు తెచ్చుకో. ఆ పేపర్ నా దగ్గర లేదు, నా కాన్ఫరెన్స్ లో ఉండింది. కానీ ఆయన ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు మనకి, బాండ్ పేపర్ ఒకటి. ఆ బాండ్ పేపర్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడును నేను మరియు పవన్ కళ్యాణ్ అనే ఈయన ఇద్దరం సంయుక్తంగా కలిసి మేమిచ్చిన వాగ్దానాలని త్రికరణ శుద్ధిగా, అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాదు, ఎందుకంటే వీళ్ళు పొద్దున ఒక మాట మధ్యాహ్నం మాట రాత్రి ఒక మాట మాట్లాడతారు. అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ అమలు చేస్తాము, దీనికి మా భరోసా అని చెప్పేసి కింద సంతకాలు కూడా పెట్టారు. ఎప్పటి నుంచి అయ్యా అంటే జూలై నెల నుంచి అమలు చేస్తాము అని చెప్పారు ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు పోయి ఏం చెప్పాడంటే అమలు చేసేది గ్యారెంటీ, జగన్ రెడ్డి ఏం కర్మ, అంతకంటే పెద్ద ఎత్తున చేస్తాను నేను. అసలు మీరు అందుకోలేంతగా చేస్తారంటే అందుకోలేనంతగా అంటే నేనెవరుకున్నా అంటే మొయ్యలేనంత ఏమనిస్తాడేమో అనుకున్నా. అంటే మన చేతికి రానంతగా అంటే అసలు ఈయనంతగా చేస్తా అని చెప్పి అర్థం కాలే. కానీ అందుకోలేనంతగా చేస్తాను నేను, ఎటువంటి వలపక్కరము లేదు, ఎటువంటి వివక్ష లేకుండా, అది గుర్తుపెట్టుకోవాలా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా అమలు చేస్తా అని చెప్పి సంతకం పెట్టడం వల్ల కింద దాని కింద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మండలాధ్యక్షుందో నగరాధ్యక్షుందో సంతకం దాంట్లో ఉండి ఉంటది. ఇదిగో బ్యాంకు చెక్ అన్నది నేను ఇచ్చిన పేపర్ మాత్రం వెనక్కి రాదు, ఇది అన్ని అమలు చేస్తానని చెప్పాడు. ఇంతగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని కానీ మనిషిని కానీ నేను చూడలే ఇంతవరకు ఇన్నేళ్ళ రాజకీయాల్లో. అతనికి బాగా నమ్మకం మన మీద, ఎందుకంటే చెప్పింది మర్చిపోతామని. పొద్దున చెప్తే సాయంత్రం గుర్తుకుంటుందిగా ఇంకో మాట చెప్పొచ్చులే అనుకుంటాడు. మనం చూసాం కదా తాపన పుట్టబడి దగ్గర బల్లేకి పోయి